భూమికి రెండో చంద్రుడు రాబోతుంది. వినడానికి ఇది కొంచెం వింతగా ఉంది కదా. ఇదొక కాస్మిక్ సర్ప్రైజ్ అని చెప్పి స్పేస్ సైంటిస్టులు చెప్తున్నారు. అసలు ఎర్త్కి రెండో మూన్ రావడం ఏంటి? ఈ యూనివర్స్ పుట్టినప్పటి నుంచి భూమికి ఉన్న ఒకే ఒక న్యాచురల్ శాటిలైట్ చంద్రుడు. అప్పటికి ఇప్పటికీ ఎర్త్ నుంచి మనం చాలా సులభంగా చూడగలిగేది ఈ చంద్రుడనే ఉపగ్రహాన్ని మాత్రమే. ఇప్పటిదాకా భూమికి ఒకే ఒక చంద్రుడు ఉండగా ఇంకో చంద్రుడు కూడా యాడ్ అవ్వనున్నట్టుగా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సెప్టెంబర్ 29 నుంచి భూమి చంద్రుడికి తోడుగా ఇంకో ఖగోళ వస్తువు కూడా కలుస్తుంది. దీన్నే మినీ మూన్ అని సైంటిస్టులు పిలుస్తున్నారు. సాధారణంగా స్పేస్లో గ్రహశకలాలు వాటికి నచ్చిన దిశలో కదులుతూ ఉంటాయి. అంటే దగ్గరలోని ఏ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ వాటి మీద పనిచేస్తుందో అటువైపుగా కదులుతూ ఉంటాయి. అట్లాగే ఓ ఆస్ట్రాయిడ్ భూమి యొక్క గ్రావిటేషనల్ పుల్కి గురై భూగ్రహపు కక్షలోకి వస్తుంది. చుట్టపు చూపుగా వచ్చిన ఈ స్పేస్ విజిటర్ ఆస్ట్రాయిడ్ సెప్టెంబర్ 29 నుంచి కొన్ని నెలల పాటు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆ తర్వాత భూమి యొక్క గ్రావిటీ నుంచి అది క్రమంగా పక్కకి అంటే దూరం జరిగిపోతూ ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ రెండో మూన్ అని మనం పిలుస్తున్న గ్రహశకలం చంద్రగ్రహం కంటే సైజులో 1000 రెట్లు చిన్నగా ఉండటం వల్ల ఇక్కడ మన కంటికి చాలా చిన్నగా కనిపిస్తుంది. అసలు మనం కంటితో చూడలేం కూడా. ఒక ప్రొఫెషనల్ టెలిగ్రాఫ్ ఉంటేనే మనం దాన్ని చూడగలము. ఈ ఆస్ట్రాయిడ్ దాదాపు 32 ఫీట్స్ అంటే ఒక 10 మీటర్స్ పొడవు ఉంటుంది. అంటే చంద్రుడితో కంపేర్ చేస్తే చాలా చాలా చిన్నది. చంద్రుడి డయామీటర్ 3474 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఈ మినీ మూన్ 10 మీటర్స్ అంటే కనీసం బైనాక్యులర్స్ లేదా హోమ్ టెలిస్కోప్తో కూడా మనం చూడడానికి వీలుండదు. మొదటిసారిగా ఈ గ్రహశకలాన్ని నాసాకి చెందిన ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ ఆగస్టు 7న నోటీస్ చేసింది. దీంతో సైంటిస్టులు ఆ గ్రహశకలం యొక్క గమనాన్ని దిశని అంచనా వేస్తూ వస్తున్నట్టుగా అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ రీసెర్చ్ నోట్స్లో పేర్కొన్నారు. అయితే ఈ గ్రహశకలానికి సైంటిస్ట్ 2024 PT5 అని పేరు పెట్టారు. ఇది సోలార్ సిస్టంలోని ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిందని అంటున్నారు. అకేషనల్గా ఈ బెల్ట్లో నుంచి ఆస్ట్రాయిడ్స్ భూమికి ఒక 45 లక్షల కిలోమీటర్ల దగ్గర వరకు వస్తుంటాయి. ఈ స్టడీలో పాల్గొన్న రీసెర్చర్స్ అభిప్రాయం ప్రకారం ఇట్లాంటి గ్రహశకలాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. కానీ 3540 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో కదులుతుంటే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ దాని మీద బలంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వీకెండ్ అంటే సెప్టెంబర్ 29 నుంచి ఈ గ్రహశకలం భూమి చుట్టూ దాదాపు 2 నెలల పాటు తిరుగుతూనే ఉంటుంది. సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం అయితే సెప్టెంబర్ 29న ఈ ఆస్ట్రాయిడ్ ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యి నవంబర్ 25న ఆర్బిట్ నుంచి ఎగ్జిట్ అవుతుందని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి మినీ మూన్లని ఇంతకు ముందు కూడా ఐడెంటిఫై చేశారు. కానీ ఇంకెన్నో ఆస్ట్రాయిడ్స్ని సైంటిస్టులు నోటీస్ చేయకుండానే అవి వచ్చి వెళ్ళిపోయినవి కూడా చాలానే ఉన్నాయి. కొన్నైతే రిపీటెడ్గా కూడా వచ్చినవి ఉన్నాయి. 2022 NXT అనే ఒక ఆస్ట్రాయిడ్ మినీ మూన్గా 1981లో కూడా వచ్చింది. మళ్ళీ అలాగే 2022లో కూడా వచ్చింది. ఇప్పుడు 2024 PT5 మినీ మూన్ మళ్ళీ 2055లో ఎర్త్ ఆర్బిట్లోకి మళ్ళీ వస్తుందని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి మన సోలార్ సిస్టమ్ అనేది చాలా బిజీగా ఉందని భావించవచ్చు. మనం నోటీస్ చేసినవే కాక నోటీస్ చేయనివి కూడా గ్రహశకలాలు వేలల్లో వాటి గమనంలో అవి ఉంటాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు.